సిటీ సెంటర్ లో మనతో మాట్లాడాల్సి నవీన్ గారు అలాగే లైన్ లో ఉన్నారు. నవీన్ గారు చెప్పండి, మోస్ట్ సిగ్నల్ ఏ డైరెక్టర్ తో బయట ఇస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? ఏ డైరెక్టర్ అయినా పర్వాలేదు, చెప్పండి నవీన్ గారు. ఏ డైరెక్టర్ అయినా తనేంటో తను ప్రూవ్ చేసుకోగలుగుతారండి. మాకు ఏ డైరెక్టర్ అయినా పర్లేదు. కాకపోతే ప్రజెంట్ ఫ్రెండ్ రాజమౌళి, పూరి జగన్నాథ్, నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఒక్కరైనా మాకు వచ్చింది. ఓకే, అయితే గౌతమ్ గారు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఏ డైరెక్టర్ తో అయితే మీరు అన్నారు 2-3 years అతను వెస్టర్న్ డైరెక్టర్ కావాలని చెప్పాలనుకున్నారు కదా, సో ఏ డైరెక్టర్ తో అయితే బాగుంటుంది, ఏ డైరెక్టర్ ఎగ్జిస్ట్ బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? డైరెక్టర్ ఏంటంటే ఒక మంచి సబ్జెక్ట్ తో, ఒక కస్టమర్ సబ్జెక్ట్ తో బయటకు వచ్చిన డైరెక్టర్. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ కానివ్వండి, కొత్త వాళ్ళు కానివ్వండి, కాన్ఫిడెంట్ గా అవుట్పుట్ ఇవ్వగలరు అనుకున్న డైరెక్టర్ చేతిలో ఆ మోషన్ గారు ఫస్ట్ మూవీ వస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అయితే ఒక అభిమానంగా మీరు మోక్షంగ నుంచి ఏం కోరుకున్నారు? డైలాగ్, డాన్స్, చూస్తాయి ఆ మెయిన్ కావాలని కోరుకుంటున్నారు. ఒక యూనిట్ యాక్టర్ గా చూడాలనుకుంటున్నాం. ఓకే, నవీన్ గారు మీరేం చెప్తారు? నేను సేమ్ అదే చెప్తాను మేడం. అన్ని కథలు ఉండాలి. ఓకే, ఏం లేదండి, సాంస్కృతికం, పౌరాణికం, జానపదం ఏదైనా సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైన్ లో ఉండండి. మీరు చెప్పండి, ఇప్పుడు చూస్తున్న ట్రైలర్ చూస్తే మోక్షంలో మీరు ఏంటి డైలాగ్, డాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కమర్షియల్ ఎలిమెంట్స్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కంపల్సరీ ఉన్నారు, ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి తెలుగు 40 ముందు రామ్ చరణ్ చేసి ఇక్కడ కూడా తారకాలు చేశారు. అసలు అక్కడ కూడా చిరంజీవి మార్చారు కదా, ఆ పేరు సైడ్ బాలకృష్ణ మాస్టర్ సైడ్ సింక్ వేసుకో అది యాడ్ ఇచ్చుకోండి. సో డెఫినెట్ గా ఏంటంటే 100% అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో డెఫినెట్ గా అందరికీ రిలీజ్ చేసినట్టే ఉంటుంది. ఇవాళ ఈ సినిమా కూడా సక్సెస్ అయిందంటే కేవలం ఒక 14 ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉంది కాబట్టి సక్సెస్ అయింది. సో ఇప్పుడు సక్సెస్ రావడానికి వాళ్ళ అభిమానం ఏంటి కారణం కూడా ఇది. అదే వాళ్ళకి ఇష్టమైన ఎలిమెంట్స్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ చేస్తారు. అదే ఇష్టమైన ఎలిమెంట్స్ లేకపోతే సక్సెస్. ఇప్పుడు అతను ఏ సినిమా డైరెక్టర్ తెలియజేస్తే బాగుంటుంది. రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, వీళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ సినిమా తీస్తారు. ఒక సినిమా ఎంత ఇస్తారు కొంతకాలం డైరెక్టర్ జరుగుతుంది, హీరో వచ్చింది దానికన్నా డైరెక్టర్ ఎక్కువ చేస్తుంది. అంటే మీరు ఎవరు తెలియజేయవచ్చు. ఇతన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా హీరోగానే గుర్తించాలని, ఆర్టిస్ట్ గా గుర్తించాలని జనాలు పెట్టుకుంటారు అభిమానులు. చాలా మంది ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది వస్తారు. అంటే డైరెక్టర్ కి ఎక్కువ పేరు వచ్చారు కాదు ఉండకుండా ఉండాలంటే జనాలు ఏం కాదు. డెఫినెట్ గా అంటే ఇలా కాంబినేషన్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ కానీ నెక్స్ట్ కావాలని చూద్దాం. వెంకటేశ్వర శ్రీకాకుళం సాధిస్తున్నారు. వెంకటేష్ గారు మాట్లాడే మోక్షంగా ఎలా ఎక్కువ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అనుకుంటున్నారు? మేడం, అందరూ వాడుకుంటేనే నవరత్నాలు ఏ పాత్రైనా చేయాలి. అయితే మీరు ఎలా ఇంట్రెస్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ అబ్బాయి ఇంకా కొత్త పెట్టలేదు మేడం. ఆ అబ్బాయి కళలో రికార్డు నా కళలో మా బాలయ్య ఏంటంటే అప్పుడు ప్రస్తుత తండ్రి అబ్బాయి ఇప్పుడే తన కలిసి చూస్తే ఆల్రెడీ జరిగింది. ఓకే, అయితే వెంకటేష్ గారు అసలు బాలు నటుడిగా ఎంట్రీ వాళ్ళు ఉన్నారా లేక హీరో గారి డైరెక్టర్ ఎంట్రీ
కాకుండా ఇంకా ఓకే అయితే చెప్పండి చేత హీరోగా ఎంట్రీ చేస్తే పరిచయం చేస్తే బాగుంటుందని మీరేమనుకుంటున్నారు? అందుకే ఓకే థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు డైరెక్టర్ పేరు ఇక్కడ బాలయ్య గారు డైరెక్టర్ బాగుంటుందని చాలా అభిమానం అనిపిస్తున్నారు. సో అది చూస్తున్నాం. అయితే మీరు చెప్పండి ఈ టైంలో చూస్తే మనం చాలా మంది మిస్టర్ రామచంద్ర అలాగే నాగార్జున కొడుకు కూడా ఎంట్రీ ఇచ్చారు. సో మీరు ఈ హీరోగా ఉన్నప్పుడు గట్టి పోటీ వారికి కంపల్సరీ బాగుంటుందని ఇంకా మీరేమంటారు? ఇదే టైం కాదంట. అయితే మన ప్రేక్షకులకు మంచి సినిమా అనుకుంటే ఏదైతే 5 ఫిల్మ్స్ కూడా సూపరేట్ చేయగలిగిన ఇది చాలా అభ్యాసం చేశారు. ఆయన ఒక టైంలో ఒక 5 ఫిల్మ్స్ అదే టైం సేమ్ వీక్ రిలీజ్ అవుతుంది అంటే ఇండియాలో ఎక్కడా లేని పొటెన్షియాలిటీ తెలుగు తీసుకున్నాము. తెలుగు పీపుల్ ఒకటేసారి మంచి సినిమాలు 5 సినిమాలు వస్తే 5 సినిమాలు వచ్చే తర్వాత చూడగలుగుతారు. ఇవాళ 5 ఇండియా చెప్పారు. సో అందుకే కాంపిటీషన్ లేదు, ఎవరో పెడితే అనుకుంటున్నారు అదే ఉంటుంది. సో మనకు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ పడితే ఎంతో యూనివర్సిటీకి బోనస్ డెఫినెట్ గా ప్రొడ్యూసింగ్ సినిమా ఈవెన్ ఎక్స్ట్రా పడుతుంది కానీ యూస్ఫుల్ అతను ఎక్కువ చాలా అయితే నాకంటే మీరు చెప్పండి. ఇప్పుడు 16 years. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా అతనికి తెలంగాణలో ప్రవేశిస్తే కొంచెం ఇష్టపడే అవకాశం ఏమైనా ఉందా? సో ఎడ్యుకేషన్ పరంగా అతని కెరీర్ ఎలా ఉంది చెప్పండి. ఎడ్యుకేషన్ టాప్ ఉంటుంది కదా పర్సెంట్ రూపాయలు నచ్చలేదు కానీ బట్ అకాడమికల్లీ ఆఫ్టర్ కూడా లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ జాబ్ పిల్లలు ఏం చదువుతారని చేసినప్పుడు జనరల్ నేను అనాలిసిస్ చేసినప్పుడు ఒక మెడికల్ ప్రొఫెషన్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే లక్షణాలని అప్లై చేస్తాను. ఒకవేళ అతను అకాడమీని కూడా ఫోకస్ చేస్తే కూడా డెఫినెట్లీ మెడికల్ సైడ్ చదువులో వాళ్ళు జియోగా బ్యాలెన్స్ కెరీర్ అంటే చదువుకుంటాం నటించారు రాణించారు. ఓకే అదే దీపక్ హైదరాబాద్ సాధిస్తున్నారు. దీపక్ గారు చెప్పండి అసలు మోక్షిక ఎలా ఎప్పుడు ఎలా ఉంటుందని మీరు నందమూరి అభిమానుల తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ విషయంపై మీరేమనుకుంటారు? నందమూరి పోటీ లేదండి. మా చెప్పినది ఎవరితో పోటీ లేదంటే నందమూరి ఉంటారు ఒక యూనివర్సిటీ లాంటిది. యూనివర్సిటీ లాంటిది బాలయ్య ఒకటి మా పాలిస్తాను ఇంకోటి డైరెక్టర్ చూడొస్తా యూనివర్సిటీ చూడొస్తాను కదండి. మా నందమూరి డైరెక్టర్ అందరికీ మా డైరెక్టర్ తెలుస్తుంది. అలాంటి మా నందమూరి రాలేదు డైరెక్టర్ రావచ్చు కాలేజ్ కూర్చొని డిస్కస్ చేసి చేస్తాను. యూనివర్సిటీ మొత్తం వాళ్ళకి డైరెక్టర్ బాగుంటుంది. వాటికి నుంచి మా అభిమానులు ఆలోచించే సినిమా వస్తే నాకు ఇస్తామండి. 100% అభిమానులు సంతృప్తిపరుస్తారు. అందులో ట్రైల్ అవుతుంది. మేము కాలేజ్ మాట్లాడుతున్నాము. చెప్పండి. మా మౌఖిక బాబు ఎలా ఉన్నారంటే మొదటి సినిమా ఒక పాతాల బేబీ సినిమా ఎలా ఉంటారో పెద్ద సినిమా కావాలది అలా ఉండాలండి. ఫస్ట్ సినిమా డైరెక్టర్ అనేది రాజమౌళి. ఫస్ట్ సినిమా రాజమౌళి దాంట్లో ఆ పాతాల బేబీ సినిమా పెద్ద చేస్తుందో అక్కడ తీయాలి. అది మొదటిగా చెప్తా ఉంటుంది సినిమా చెప్తుంటది మొదటిగా పరిగెత్తాం కానీ ఏది ఉండవు.
అంటే మోక్షిజ్ఞ అంటే ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయి మాట్లాడుతూ ఉండదు. ఫస్ట్ సినిమా పాతాల భైరవి సినిమా అందులో కాలేజ్ కూడా ఉండాలి రైతులలో. అది ఇప్పుడు ఒక 4 years వస్తే బాగుంటుంది, ఇంకో 4 years 2 years వస్తే కరెక్ట్ ఉంటుంది మూవీ అని మా ఒపీనియన్. థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగర్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.